గైస్ నా పేరు రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్ ఈరోజైతే మన ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మన ఫైనల్ టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ కేకేఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లాస్ట్ టైం అయితే చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేశారు కదా ఫ్రెండ్స్. సో ట్రోఫీ కూడా అయితే గెలిచారు. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ కూడా. సో చాలా మంచి టీం ఉండేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ క్లినికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. త్రూ ది టోర్నమెంట్ మాత్రం చూసుకున్నట్లయితే ఈసారి కూడా సో ఆ కోర్ని అయితే రిటైన్ చేయడానికి అయితే ట్రై చేసుకున్నారు ఫ్రెండ్స్. సో 6 ప్లేయర్స్ని కూడా అయితే వీళ్ళైతే రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. హైయెస్ట్ రిటైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ క్యాప్టెన్ అయితే రిటైన్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇదైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సో శ్రేయస్ అయ్యర్ ఎక్కువ డిమాండ్ చేశారని టాక్స్ వచ్చినాయి కాబట్టి సో శ్రేయస్ అయ్యర్ని అయితే రిటైన్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. సో వీళ్ళైతే రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రే రసెల్, హర్షిత్ రాణా మరియు రమన్దీప్ సింగ్ని అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఒక 51 crores ఒక మీడియం పర్స్తో అయితే ఎంటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆప్షన్ లోపలికి. సో వాళ్ళ కోర్ని అయితే రిటైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఆప్షన్లో చూసుకున్నట్లయితే నాట్ ఎ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న పర్స్కి కూడా ఆప్షన్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ని అయితే బైబ్యాక్ అయితే చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఆబ్వియస్లీ వాళ్ళ క్యాప్టెన్ తప్ప. సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ని అయితే కొనగలిగారు మళ్ళీ. సో మోస్ట్ సర్ప్రైజింగ్ వచ్చేటప్పటికి వెంకటేష్ అయ్యర్ ఫ్రెండ్స్ 23.75 crores పెట్టయితే వెంకటేష్ అయ్యర్ని కొన్నారు. సో ఇదైతే చాలా మందికి సర్ప్రైజింగ్ అనిపించింది ఫ్రెండ్స్. అంతా పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడం సో కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అనిపించిన. సో లాస్ట్ 2-3 సీజన్స్కి చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కోల్కతా నైట్ రైడర్స్కి కన్సిస్టెంట్గా. సో అందుకే ఆ నమ్మకం అయితే చూపించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వెంకటేష్ అయ్యర్ మీద చూసుకున్నట్లయితే. అందుకే తనకైతే 23.75 crores ఇచ్చి అయితే మళ్ళీ బైబ్యాక్ అయితే వేశారు. మరియు ఆండ్రిక్ నార్కియాని కూడా 6.50 crores అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో మిచెల్ స్టార్కి కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్ టైప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ పెద్దగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో కాబట్టి కొంచెం నార్మల్ రీజనబుల్ రేట్కి అయితే దొరికాడు నార్కియా చూసుకున్నట్లయితే. లేకుంటే ఇంకొంచెం ఎక్కువ ప్రైస్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు పెద్దగా పరిచయం అయితే అక్కర్లేదు. నార్కియా నుంచి చూసుకున్నట్లయితే చాలా మంచి ఒక గన్ బౌలర్ టైప్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మరియు వీళ్ళు ఇంకొక అబ్బాయి గురించి వచ్చినట్లయితే క్వింటన్ డికాక్ని కూడా కొనుక్కున్నారు ఫ్రెండ్స్ 3.60 crores పెట్టి. సో కేకేఆర్ సక్సెస్లో లాస్ట్ ఇయర్ ఫిల్ సాల్ట్ మరియు సునీల్ నారాయణ్ అయితే చాలా కీ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈసారి అయితే ఫిల్ సాల్ట్ అయితే కైండ్ ఆఫ్ రీప్లేస్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. క్వింటన్ డికాక్ చూసుకున్నట్లయితే ఒక ప్రైస్ వాల్యూకి అయితే చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే క్వింటన్ డికాక్ ఫిల్ సాల్ట్ అయితే అగ్రెసివ్గా ఆడకపోయినా ఒక కన్సిస్టెంట్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో టాప్ ఆఫ్ ది ఆర్డర్లో కన్సిస్టెన్సీ మరియు స్టెబిలిటీ అయితే అవసరమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. మరియు వీళ్ళు అజింక్య రహానేని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ బేస్ ప్రైస్కి. సో అజింక్య రహానేని క్యాప్టెన్సీ కూడా ఇస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇదే కనుక నిజమైతే సో మోస్ట్ ఆఫ్ ది సీజన్ అయితే ఆడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో యాజ్ ఎ క్యాప్టెన్గా మంచి రికార్డ్ ఉన్నా సో చూడాలి ఫ్రెండ్స్ మరి ఇస్తారో లేదో అజింక్య రహానేకి, లేకుంటే రింకు సింగ్ వైపు చూస్తారు అనేది. ఒకవేళ అజింక్య రహానే క్యాప్టెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో అయితే ఉంటారు ఫ్రెండ్స్. మరియు రామన్ పవల్ని కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఆండ్రే రసెల్కి కైండ్ ఆఫ్ బ్యాకప్గా లేకుంటే కొన్ని మ్యాచెస్లో ఆడొచ్చు కూడా. సో ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చాడు రామన్ పవల్ చూసుకున్నట్లయితే. ఆల్మోస్ట్ బేస్ ప్రైస్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో వెస్టిండీస్ T20I క్యాప్టెన్ కూడా కాబట్టి ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చూసుకున్నట్లయితే ఇంకొక డీసెంట్ బై మోయిన్ అలీ ఫ్రెండ్స్ 2 crores బేస్ ప్రైస్కి వచ్చేసాడు. సో లాస్ట్ రౌండ్ ఆఫ్ ది ఆప్షన్లో అయితే మోయిన్ అలీని అయితే గ్రాబ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. సో మోయిన్ అలీకి కూడా కొన్ని మ్యాచెస్లో ఆడొచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా ఈడెన్ గార్డెన్స్లో ఒకవేళ మరీ టర్నింగ్ ట్రాక్ చేయగలిగితే మోయిన్ అలీ అయితే ఆడే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మోయిన్ అలీ కూడా నాట్ ఏ బ్యాడ్ బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ప్లేయింగ్ లైన్ అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. క్వింటన్ డికాక్, అజింక్య రహానే మరియు ఆండ్రిక్ నార్కియా అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేయింగ్ లైన్లకి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. మరియు రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 8.8 అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఒక టీం అయితే బాగుంది. లాస్ట్ ఇయర్ కోర్ అయితే రిటైన్ చేసుకున్నారు కానీ వాళ్ళ మెయిన్ క్యాప్టెన్ అయితే రిటైన్ అయితే తీసుకోలేకపోయారు ఫ్రెండ్స్. మరియు ఒక క్యాప్టెన్సీ మెటీరియల్ ఉన్న
ప్లేయర్ని అయితే తీసుకోలేకపోయారు ఆప్షన్లో. అజింక్య రహానేకి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నా మళ్ళీ ఐపీఎల్ ఎంతవరకు రాణిస్తాడు అనేది చూడాలి ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.